ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అప్పుడు ఎలా ఉండేవాళ్ళమ్మా? చాలా ఫిరోషియస్ లేడీయా మీరు, లేకపోతే ఎలా ఎలా ఉండేవాళ్ళు అప్పుడు? అసలు మీరు అన్ని సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు కదా. ఉండొచ్చు, బట్ నా వరకు అలాంటి ఒక అలాగా ఉండాలా అనేదంతా నాకేమీ లేదు. నేను ఫ్రీగా సంతోషంగా నేను హ్యాపీగా ఉంటాను అంతే. అవునండి, నాకు అమ్మాది నేను ఒక ఆర్టిస్టు, నేను అట్టు ఉండాలా ఇట్టు ఉండాలా అలాంటి అంతా నాకు ఏమీ లేదు. నా పనిలా నా జాబ్లో నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటానండి. ఎలా అమ్మా అంటే ఈజీగా రెడ్ కార్పెట్ వేసి ఆఫర్స్ వచ్చేసాయా? చాలా స్ట్రగుల్స్ పడ్డారా మీరు సినిమా ఇండస్ట్రీకి రావడానికి, ఆఫర్స్ రావడానికి? అదే బిగినింగ్లో రావడానికి చాలా కష్టపడేనంట. అప్పుడు ఏదన్నా మనకి ఏదన్నా ఒక క్వాలిఫికేషన్ ఉంటే కానీ మనం ఫీల్డ్లో ఎంటర్ అవ్వను. ఇండస్ట్రీకి కూడా అవునండి, టాలెంట్ ఇంపార్టెంట్ కాదు, టాలెంట్ కాదు, ఉండాలా. ఏదన్నా ఒకటి ఉంటే కూడా రావడం కష్టం. ఓకే, నేను ఒక డాన్సర్గా ఉండిన దాని నుంచి గ్రూప్ డాన్స్లో జాయింట్ అయ్యానంట. అంటే అప్పుడు మనకు కొంచెం కష్టమైన ఫ్యామిలీయే, ఫుడ్కి అన్నిటికీ కొంచెం కష్టమే. అప్పటికి సినిమాలు మనం వచ్చి బతకాలనే ఒక నెసెసిటీ వచ్చింది. అప్పటికి మేము గ్రూప్లో జాయింట్ అయ్యాము. గ్రూప్లో జాయింట్ అయిన తర్వాత ఏమైందంటే నేను లేని డాన్స్ లేదు. ఓకే, అంత బిజీ అయిపోయాను. అట్లా ఉండేటప్పటికి మోడర్న్ థియేటర్స్ నుంచి వాళ్ళు న్యూ ఫేస్ సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. సిఐడి శంకర్ అనే పిక్చర్కి జేమ్స్ బాండ్ పడవది. అప్పటికి నా డాన్స్ చూస్తుంటారు వాళ్ళు. చూస్తే ఈ అమ్మాయి బాగుంది, బాగా డాన్స్ చేస్తుంది. అప్పుడు నేను బాగా స్లిమ్గా వేరే ఉండేది. ఓకే అమ్మాయి ఆఫీస్కి రమ్మని చెప్పండి అట్లని అక్కడికి వెళ్ళి ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంతా చూశారు. ఓకే చేశారు నన్ను. అంటే నాకు భయం డాన్స్లో నేను లేని డాన్సే లేదు. గ్రూప్లో ముందరికి నిలుస్తాను. పిక్చరు తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ అన్ని లాంగ్వేజ్లోనూ నేను డాన్స్ చేస్తాను. చాలా ఫాస్ట్గా చేస్తారు కదా డాన్స్ మీరు? ఫాస్ట్గా చేస్తాను. డాన్స్ మాస్టర్ ఏ మూమెంట్ చెప్తానో టక్కున ఎత్తుకొని దాన్ని చేస్తాను. ఇప్పటికీ ఆ రిథమ్ ఫ్లెక్సిబిలిటీ ఉందమ్మా బాడీలో? ఉంది. అయ్యో ప్రమాదంగా చేస్తానంట. కాదమ్మా ఒక్క మూమెంట్ ఎవరు మీ స్టైల్లో? ఇంకా ఏం చెయ్యాలా? ఇవన్నీ కష్టాలను చూసి నేర్చుకున్నవే. అవునవును, ప్రతి మూమెంట్ కూడా. అవును, గ్రేట్. అది మళ్ళీ అప్పటికి నాకు భయం వచ్చింది. అంటే భయం వస్తే ఇప్పుడు నేను డాన్స్లో ఒక లీడింగ్లో ఉండాను. ఈ డాన్స్ని వదిలేసి వీళ్ళు ఇచ్చే హీరోయిన్ క్యారెక్టర్ కోసం మనం వెళ్ళిపోయామంటే ఫర్దర్గా మనం ఎలా ఉంటామో తెలీదు. ఉండేది పోయిందంటే ఏం చేసేది? కష్టమే కదండా. అట్లని మా నాయన దగ్గర చెప్పి, వద్దు నాయన నేను డాన్సులనే ఉండిపోతాను అంటే, అప్పుడు నాయన చెప్పారు, వద్దమ్మా మనం ఇంత కష్టపడి సేలం నుంచి ఇక్కడ వచ్చి చెన్నైకి వచ్చి మనం ఫీల్డ్కి అవసరంగా కష్టపడేమో, ఒక ఛాన్స్ వచ్చింది, నువ్వు ట్రై చెయ్యి, సక్సెస్ అవుతే చూడు, లేదంటే నువ్వు మళ్ళీ డాన్స్కి పో. మళ్ళీ ఒప్పుకొని సిఐడి శంకర్ పిక్చర్ చేశాను. ఓకే, ఆ పిక్చర్ 100 days పోయిందంట. ఓకే, 100 days పోయింది. దాంట్లో నాకు ఒక మంచి నేమ్ వచ్చింది. వాళ్ళ స్టూడియోలో వచ్చి నేను 5 years అగ్రిమెంట్. అలాగా అగ్రిమెంట్ అంటే అలానే ఉండేది. అవునండ, అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ కాదు, మాటతో 5 pictures చెయ్యాలా అని. వాళ్ళ దగ్గర నేను 5 pictures చేశాను. 3 pictures హీరోయిన్గా చేశాను, 2 pictures సైడ్ తెలుగులో సైడ్ క్యారెక్టర్ 2 చేశాను. ఈ మధ్యలో చెన్నైలో నాకు ఛాన్సెస్ వచ్చింది. ఇది ఫుల్ సైలాంలో షూటింగ్, సిఐడి శంకర్ ఫుల్. అందు నుంచి తమిళ్లో జనాలకి దాన్ని గుర్తించేదానికి కష్టమైపోయింది. అప్పటికే తమిళ్లో పిక్చర్ వచ్చింది, వరవేర్పు.
అదే చెప్పాను, ఆ టైంలో ఎవరు హీరోస్ ఉన్నారో అన్ని హీరోస్తోనూ సూపర్ డూపర్ హిట్స్ యాక్ట్ చేశానంట. శకుంతల ఉంటే సక్సెస్ అవునంట. అంతే. ఒక డాన్స్ ఒక క్యారెక్టర్, ఒక డాన్స్ ఒక క్యారెక్టర్. ఆ మాదిరి ఎంజిఆర్, శివాజీ, ముత్తురామన్, రవిచంద్రన్, జయశంకర్, ఏవిఎం రాజన్, ఈ మధ్య అప్పటికి ఎవరు ఉన్నారో అందరితోనూ నేను యాక్ట్ చేశానంట. ఆ ఒక సంతోషము, ఆ ఒక భాగ్యము నాకు దొరికింది. బట్